వికారాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. అన్ని వర్గాల ఆర్థిక అభివృద్ధికి సీఎం రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దారుణమైన అణచివేతకు దోపిడీకి గురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014 స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమప్రాధాన్యత ఇస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం మరియు ప్రపంచ స్థాయిలో అగ్రగామి స్థానములో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047